కట్టెల పొయ్యి మీద వంకాయ ఎండు రొయ్యల కూరనైతే ఇప్పుడు ఎలా చేస్తానో మీరైతే చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ కట్టెల పొయ్యి మీద చేసేటప్పుడు ఎండ అయితే అరౌండ్ 40 degrees ఎబోనే ఉంది. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ వేసి పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్లో వంకాయ ముక్కలు కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇందులో వాటర్ అనేది లేకుండా వంపుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ రొయ్యలకి తలా తోక తీసేసుకొని వాటర్లో అయితే నానబెట్టుకోవాలి. ముందు నూనెలో రొయ్యలు వేయడం మర్చిపోయినమ్మా. అది నా పరిస్థితి. ఈ ఎండకి మైండ్ కూడా పని చేయట్లేదు. రొయ్యల్ని నీట్గా 2 times వాష్ చేసుకొని ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి. అసలు అయితే ఫస్ట్ ఆయిల్లోనే వేసుకోవాలి కానీ మర్చిపోయి వంకాయల ముక్కలు అయితే వేసేసాను. రొయ్యల్ని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే వంకాయ ముక్కల్ని కూడా మంచిగా మగ్గనిచ్చుకోవాలి. కొద్దిసేపు అయితే మూత పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత ఇందులో టమాటా అయితే వేసుకోవాలి. టమాటా కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో మనం తగినంత కారం వేసుకోవాలి. కారం అయితే కొత్త కారం మిల్లు పట్టించింది. అసలు చూడ్డానికి చూడండి అసలు ఎంత రెడ్గా ఉందో. కారం వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను సాల్ట్ కూడా వేసాను కానీ వీడియో తీయడం మర్చిపోయాను గాయస్. చూడడానికి ఈ కర్రీ ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో కదా, తినడానికి కూడా అంతే ఎమ్మీగా టేస్టీగా ఉంది. ఎందుకంటే మనం చేసింది కట్టెల పొయ్యి మీద కదా, దాని మీద చేసిన కర్రీస్ ఏవైనా అదిరిపోవాల్సిందే. కర్రీ అయితే రెడీ అయిపోయింది గాయస్. ఇంకా ఏం చూస్తున్నారు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మన అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్.